ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత ఇప్పుడు బాబు గారు మన రాష్ట్రానికి సీఎం ఎలా అనిపిస్తుంది 5 నెలల పాలన? నాకైతే బాగానే ఉంది. అంటే ఇబ్బంది లేదు అనుకుంటే ఫస్ట్ నుంచి అంటే వాస్తవం చెప్పాలంటే మేము ఫస్ట్ నుంచి కూడా తెలియజేస్తాం కాబట్టి మాకు ఆయన ప్రభుత్వంలో ఉండేదాన్ని ఆయన చెప్పిన ఒక ప్రకారం ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు అనే ఒక పూర్తి ఒక నమ్మకం అయితే మాకైతే ఉంది. కాకపోతే టైం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా పనులు స్లో అవుతున్నా వెనక ముందుగానే సరే అన్నీ అయిపోతాయి. కంపల్సరిగా ఆయన చెప్పిన అన్ని వాగ్దానాలు మొత్తం నెరవేరుతాయి అనే పూర్తి నమ్మకం మాకుంది. అంటే కూటమి నుంచి మంచి సపోర్ట్ ఉంది. కూటమి కాబట్టి నరేంద్ర మోడీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఉన్నప్పుడు కూడా ఎందుకని నిధులు తీసుకురాలేకపోతున్నారు? నిధులు తీసుకురాకపోతున్నాడంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది వరకు ఉన్న ప్రభుత్వంలో మొత్తం అప్పులే కదా. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఈయనే కదా మొత్తం మళ్ళీ చూసుకోవాలి. చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అప్పు ఉన్నప్పుడు తెలిసి కూడా నువ్వు ఇన్ని హామీలు ఎలా ఇచ్చావని కూడా కొంతమంది అడుగుతున్నారు. సో దానికి ఏం సమాధానం చెప్తారు? అది ఇవ్వగలను అనే నమ్మకం ఆయనకు ఉంది కాబట్టి హామీ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. నమ్మకం ఉంది. ఇప్పుడు కాకపోయినా అంతే. ఇస్తాడంటారా? ఇస్తే కంపల్సరీ, దాంట్లో డౌట్ లేదు. జగన్ గారు ఉండేటప్పుడు ఎట్లా నేను చెప్పలేను. అంటే ఏమైందన్నా అప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఏమన్నాయంటే అప్పుడు ఆయన ప్రభుత్వంలో అన్ని రేట్లన్నీ బాగా పెరిగిపోయినాయి. అది ఇది వరకు టీడీపీ ఉన్నప్పుడు రేట్లకి తర్వాత ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లకి చాలా అంటే నిత్యావసర రేట్లు ఇప్పుడే ఎక్కువగా ఉన్నాయని కొంతమంది ప్రజలు అంటున్నారు. చాలా వరకు ఇప్పుడు ఆయిల్ కూడా తగ్గింది కదా ఈ మధ్య. అంతకుముందు ఆయన ఉన్నప్పుడు 180 రూపాయలు దాకా వెళ్ళింది 1 లీటర్ ఆయిల్. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కూడా తగ్గింది కదా, మళ్ళీ 110కి 112కి వచ్చింది కదా మళ్ళీ.